వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా గ్రోమోర్ ప్రారంభించబడింది. దీనికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలిమెల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్ మాట్లాడుతూ దర్పల్లిలో గ్రోమోర్ ప్రారంభించడం అభినందనీయమని, రైతులు గ్రోమోర్ సేవలు ఉపయోగించుకోవాలని, గ్రోమోర్ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని, దానితో పాటు రైతులకు భూసార పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, కావున రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రోమోర్ జనరల్ హెడ్ వినుకొండ మురళీకృష్ణ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. Okay, very good. Incoming call from Mohan DRP Bharati identified by కోరమండల్ ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు దర్పల్లిలో మన గ్రోమోర్ సెంటర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి సేవ చేయటం. సో అది ఏ విధమైన సేవ అంటే వాళ్ళకి విత్తనాల దగ్గర నుంచి, అంటే విత్తనం పెట్టిన దగ్గర నుంచి హార్వెస్టింగ్, కోతకు వచ్చిన దాకా అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సలహాలు, సూచనలు అన్నీ సరసమైన ధరల్లో ఇక్కడ లభ్యమవుతాయి. సో ఇది మాకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇది 700-800 గ్రోమోర్ సెంటరు. అలానే మా యొక్క మేము తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో కూడా విస్తరించి ఉండటం జరిగింది. సో ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈరోజు దర్పల్లో, ఇది నిజామాబాద్ జిల్లాలో 25వ మన గ్రోమోర్ సెంటర్. సో ఇక్కడ మాకు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఎటువంటి దళారులు ఉండరు, ఎటువంటి మధ్యవర్తులు ఉండరు. ఇది కంపెనీ యొక్క ఓన్ అవుట్లెట్, అంటే కంపెనీతో స్థాపించబడి కంపెనీ నిర్వహిస్తున్న అవుట్లెట్. సో ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైంటిస్టుల ద్వారా రైతులకు సలహాలు ఇవ్వటము, సో ఫీల్డ్ విజిట్ చేయటము, అన్ని రకాల సేవలు, అంటే యంత్ర సామాగ్రి దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, ముఖ్యంగా డ్రోన్స్ కూడా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రైతులు మొత్తం కూడా స్ప్రేయింగ్ చేయడానికి, పిచికారీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, కూలీలు దొరక్క. మన గ్రోమోర్ సెంటర్లో ఏంటంటే డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేస్తారు. నామినల్గా డబ్బులు తీసుకొని 300 రూపాయలు, 400 రూపాయలు అట్లా ఒక ఎకరానికి తీసుకొని మేము డ్రోన్ సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలానే మట్టి పరీక్షలు, అలానే ఇంకన్ని రకాల సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, అలానే ఫైలో అని, అంటే మీకు వాతావరణ పరిస్థితులు ఇవన్నీ చెప్పటం కానీ, అలానే మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ప్రతి పంటకి, మనం పండించే పంటకి, ఇవన్నీ ఒకటే సొల్యూషన్. ఇంత చిన్న మండల కేంద్రంలో ఇంత ఇన్ఫర్మేషన్ రైతుకు సంబంధించి మన గ్రోమోర్ సెంటర్లో దొరుకుద్ది. సో ఈరోజు ఇక్కడ మన గ్రోమోర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకరించాలని ఈ యొక్క మన గ్రోమోర్ సెంటర్ని ఈ రోజు నుంచి దర్పల్లి మండల రైతుల చేతుల్లో పెడుతున్నాము. సో దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి మన గ్రోమోర్ మన దర్పల్లి సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ వాళ్లకు దర్పల్లి మండల రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రైతులకు కాబట్టి రైతులంతా ఖచ్చితంగా మన గ్రోమోర్ ఎంచుకొని రైతులు సద్వినియోగం చేసుకొని మరి షాపును మనం ఆదరిస్తే మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం.